నమస్తే. ఉపాధి నిమిత్తం విదేశాలకు చాలామంది వెళ్తున్నారు. అయితే ఏజెంట్ల యొక్క మోసాలతో చాలామంది కూడా బలైపోతున్నారు, అక్కడ మరణిస్తున్నారు, ఎంతోమంది జైలపాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ది గోట్ లైఫ్ అనే సినిమా చూసాం. దాదాపు అలాంటి కథనే నిర్మల్లో చోటు చేసుకుంది. ఉపాధి కోసం కువైట్ వెళ్ళిన రథోడ్ అనే వ్యక్తి ఇప్పుడు సౌదీ అరేబియాలకు అక్కడికి వెళ్ళి అక్కడ ఒంటెల కాపరిగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వర్క్ వీసా అయితే మాత్రం ఆఫీస్ బాయ్గా వెళ్ళిన అతను మాత్రం అక్రమంగా అక్కడ తీసుకెళ్ళిండు. ఈ మధ్య కాలంలో అతను ఒక వీడియో రిలీజ్ చేసినాడు. నన్ను కాపాడండి, తెలంగాణ రాష్ట్రాన్ని రప్పించండి, ఇక్కడ నన్ను ఒంటెల కాపరిగా మార్చారు, నాకు ఇబ్బందులు పడుతున్నాను కూడా ఒక వీడియో ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ యొక్క వీడియో నేపథ్యంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం హైదరాబాద్లోని పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ మాత్రం ఒక కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళ భార్య లక్ష్మి మనతో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది? ఎప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళారు? అంటే 15 ఏడుకు పోయిండు. ఇప్పుడు 10 తారీఖు అవుతుంది, అంటే 10 నెలలు అవుతుంది. మాది రువి ఊరు, ముదోలు మండల్, నిర్మల్ జిల్లా. అయితే మాకు ఏం చేసిండంటే ఒక ఇట్లా ఏజెంట్ అని మోసం చేసిండు. మోసం చేసి ఏం చేసిండంటే ఇల్లు పని అని చెప్పి కినింగ్ అని చెప్పి అడవిలో తోలుకుపోయిండు. ఒంటెలు మేపిస్తున్నాడు. మళ్ళీ ఆడికెళ్ళి ఆయనకు పానం బాగలేదట. పానం బాగలేకుంటే చూపించండి అని అంటే ఇంటి ఆ భాష రాదు, ఇక అరబీ భాష. వేరే అతనికి అరబీ భాష వస్తే అయితే చెప్తేనేమో ఆయన ఏం చెప్తున్నాడేమో కొడుతున్నాడట. కొడితే ఇక మొత్తం నువ్వు ఓకుంటే నీకు అన్నం పెట్టామని అన్నం పెట్టకొచ్చిండే పెట్టకొచ్చింది. ఇక అట్లనే ఏం చేస్తుండ్రంటే ఇక జ్వరం వచ్చిన ఒంటెలకు పోతున్నాడు. ఒంటెలకు నీళ్ళు తాగితే నీళ్ళు సుగా మొత్తం ఒంటెలు బాత్రూమ్ రావట్లేదు, జ్వరం వచ్చిన అట్లనే ఒంటెలకు పోతుంటారు. అది చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. తోలుకోపోయిండాలు కోవిడ్కి అనేది తోలుకోపోయిండు. ఆడలో ఉంచిందే లేదు మాకు. ఏడుచుకుంటే మావాడు ఫోన్ చేసిండు, రప్పించాడు చేయాలి మాకు రేవంత్ రెడ్డి సార్, మాకు ఓళ్ళన్న పెద్ద సార్. ఇట్లా చివరిసారి మీతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడారు? ఏం మాట్లాడారు మీతో? అంటే 4 రోజులు, అంటే 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి మాట్లాడట్లేదు. ఇట్లా నాకు ఏంది, నేను చచ్చిపోతా, నాకు ఇట్లా బాధ అవుతుంది, నాకు చూపెడతలేరు, నాకు పానం బాగలేదు, నాకు రప్పియకుంటే నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అని ఫోన్ మాట్లాడిండే పెట్టేసిండు. అడికెళ్ళి మాట్లాడాడు, బంద్ చేసిండు. ఆయన వీడియో ఒకటి బయటకు వచ్చింది, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఇక్కడ ఒంటెల కాపరిగా మార్చారని చెప్పారు. ఏమనిపించిందమ్మా అసలు? బాధ అనిపిస్తుంది సార్. మా లెక్కలో ఎవరికి బాధపడద్దు. అట్లా ఎవరన్నా కానీ ఇప్పుడు బాకీ అయిందని ఎవరికి పోతుండు కదా, ఎవరు పోయినా ఇట్లా బాధపడద్దు. ఏదైనా ఉంటే గ్యారంటీ ఇచ్చి తోలుకుపోవాలి. అట్లా కానీ అట్లా ఈడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి తోలుకుపోవద్దు. ఆడ పోయి వేరే పని చెప్పియద్దు. అట్లా ఇప్పుడు మేమంటే పోనీ ఏదో అట్లా మేము నష్టం జరిగినాం, మా లెక్కల మంది ఎవరికి నష్టం జరగద్దు. ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఆ ఏజెంట్ను సంప్రదించారా? అసలు ఏం పని మీద ఏమైంది, నా భర్త పరిస్థితి ఏందని చెప్పారా? ఏజెంట్కు మాట్లాడితే మోను మరి మా ఆయనకు తోలేవు, ఎందుకు అట్లా ఉంచిండ్రు అని అంటే ఇప్పుడు తోలేము, 2 ఏళ్ళ దాకా తోలేమని అన్నారు. 2 ఏళ్ళ దాకా తోలేమంటే మా ఆయన మరి అట్లా ఎండ అయితే పడి రాకొచ్చింది, బగ్గా ఎండ కొడుతుందట. అయితే మరి మా ఆయనకు కాకొచ్చిందట, మరి వచ్చేస్తాడట. మరి మేము ఏదైనా పని చేసుకొని బతుకుతామని అంటే అట్లా తోలేమని ఫోన్ చిప్చబెట్టేసిండు. ఈ ఫోన్ మొత్తం ఇక మాట్లాడట్లేదు, ఇట్లయితుంది. ఫోన్ మాట్లాడినప్పుడు కానీ అక్కడ ఎట్లా చూస్తున్నారు? వాళ్ళ యజమానులు కానీ ఏమైనా దాడులు చేస్తున్నారా, కొడుతున్నారా, ఏం చెప్పారు? నేను ఫోన్ చేసి చెప్తే కొట్టిండ్రట, బాగా కొట్టిండ్రట. ఇక మోహన్ మరి తోలేనంటే కదా, ఇక ఏం చెప్పిండే ఇక అలా కపిల్కు వాళ్ళు బగ్గగా కొట్టిండ్రట. కొడితే సుఖం మళ్ళీ నువ్వు పోయితేనే పోపాయలకు నీకు చంపేస్తామని బాధ పెడితే అట్లనే పోతున్నాడు ఒంటెలకి. ఇక ఇప్పుడు అడవిలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఆదుకుంటోలే ఎవరు లేరు. అట్లయితుంది. ఇప్పుడు మొన్ననే బిడ్డ పెళ్ళి చేసినాం. మాదేమైనా బాగా మేమేమైనా ఒక 4 బియ్యాలు లేదు, ఒక 2 బియ్యాలు లేదు, ఒక బియ్యాలు లేదు, మాకు ఉన్నది ఒక 25 గుంటలు ఉన్నది. దాంట్లో మేము చేసుకొని బతకలేంది, మేము ఉండలేంది. అట్లా బాకి బుజ్జి పెళ్ళి చేద్దాం కదా అన్నట్లా పోయిండు మావాడు. పెళ్ళి చేద్దాం, నేను పోదామని పెళ్ళికి సుఖదోలేరు వాళ్ళు. నేనే చేసిన పెళ్ళి, నా కొడుకు నేను. ఉపాధి కోసం పోయినప్పుడు డబ్బులు ఏమైనా పంపించాడు అప్పుడప్పుడు? అసలు ఆయనకు పంపించే పరిస్థితి ఉందా, లేకపోతే మొత్తం కనెక్షన్ బంద్ అయిపోయింది? ఫస్ట్ నెలలో వచ్చిన పైసలు ఏమంటే ఇక ఆయన ఏజెంట్ తీసుకున్నాడు, మాకు ఇవ్వలేడు ఇక పైసలు.
మళ్ళీ ఏమంటే 3 నెలలకు అంటే ఒక 6 నెలలు పంపించిండు అంతే ఇక. మాకు అంతకెక్క ఏం పంపించలేరు. చెప్పి ఏమంటే ఒక 110 దినార్లు అని చెప్పుకోపోయిండ్రు. చెప్పిండ్రా ఒక 10 దినార్లని మళ్ళీ ఆడికెళ్ళగా 75 దినార్లు పంపిస్తుండ్రు. 3 నెలది 60, 3,000, 2,500 అట్లా పంపిస్తుంది అంతే. మా ఆయనకి ఎట్లా చేసి రప్పించడు చేయండి అంతే. ఆఫీసర్ని లోపల కలిశారు, అధికారులను కూడా కలిశారు, కాంగ్రెస్ వాళ్ళతో కలిశారు. ఏం చెప్పారమ్మా, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? సార్ ఇంకా మాట్లాడిండు. నాకు ఇంగ్లీష్ రాదు వ్యవసాయం పని చేస్తాం కదా మేము, కూలినాలు చేసుకొని వేరే వాళ్ళ చేనులు వేసుకొని బతుకుతాము.